ఏసీఎన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని ఆదర్శ పాఠశాలలో వొకేషనల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సాయినాథరెడ్డి చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. పాఠశాల ప్రిన్సిపల్ సమీరారెడ్డి తన భర్త సిద్ధారెడ్డి బదిలీ కోసం తనను వేధిస్తున్నారని, రెన్యువల్ ఆర్డర్ను పెండింగ్లో ఉంచి ఉద్యోగంపై అనిశ్చిత సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని ఆదర్శ పాఠశాలలో వొకేషనల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సాయినాథరెడ్డి మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. ప్రతి విద్యా సంవత్సరానికి జారీ చేసే తన రెన్యువల్ ఆర్డర్పై ప్రిన్సిపల్ సమీరారెడ్డి సంతకం చేయకుండా ఉద్దేశపూర్వకంగా పెండింగులు ఉంచారని, దీంతో తన ఉద్యోగం భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆరోపించారు. రెన్యువల్ ఆర్డర్ లేకపోవడంతో మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కొండాపురం ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ సమీరారెడ్డి భర్త సిద్ధారెడ్డిని సీతారాంపురం ఆదర్శ పాఠశాలకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తనను కొండాపురం ఆదర్శ పాఠశాలకు పంపించే ప్రయత్నం జరుగుతుందని సాయినాథరెడ్డి ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నారన్నారు. తాను ఉద్యోగంలో కొనసాగాలంటే కొండాపురం ఆదర్శ పాఠశాలకు వెళ్లాలని, తనపై ఒత్తిడి తెస్తున్నారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన ఉద్యోగాన్ని పణంగా పెట్టారని, తనపై జరుగుతున్న వేధింపుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి తనకు న్యాయం చేయాలని సాయినాథరెడ్డి విజ్ఞప్తి చేశారు. నా పేరు కె సాయినాథరెడ్డి. ఏపీఎంఎస్ మోడల్ స్కూల్ సీతారాంపురంలో వర్క్ చేస్తున్నాను. వొకేషనల్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. 2023 సెప్టెంబర్ 1న జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద ఎటువంటి రిమార్క్ లేదు. 2025 జూన్ 18న ప్రజెంట్ ప్రిన్సిపల్ మేడం జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఒక 2 డేస్ తర్వాత వాళ్ళ నా ప్లేస్లో వాళ్ళ హస్బెండ్ని సిద్ధారెడ్డిని తీసుకొని రావాలని నన్ను అడిగారు. నేను వెళ్ళలేదని బెదిరిస్తున్నారు కూడా, బెదిరించారు. అంతే అంతేకాకుండా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త నాకు కాల్ చేసి పరుసు పదాలతో నన్ను బెదిరిస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. వెళ్ళకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, నువ్వు చాలా కాన్సిక్వెన్స్ ఎదుర్కొంటావు, సానా దండోపాయ ఎన్ని ఉపయోగిస్తాను, ఇక్కడ నువ్వు వర్క్ చేయలేవు, కావాలంటే నేను టెర్మినేషన్ చేస్తాను, జాబ్ లేకుండా కూడా చేస్తాను అని బెదిరించారు. మామూలుగా నన్ను నాకు సపోర్ట్ చేస్తున్నారని టీచింగ్ స్టాఫ్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. టీచింగ్ స్టాఫ్ని మామూలుగా జెంట్స్ స్టాఫ్కి టీచింగ్ స్టాఫ్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ కూడా అంటగడుతున్నారు. మామూలుగా నేను ఇక్కడ నుంచి వెళ్ళకపోవడానికి కారణం మా పేరెంట్స్, మా మమ్మీకి మా నాన్న లేరు, మా అమ్మ మాత్రమే ఉంటారు. మా అమ్మకి హెల్త్ ఇష్యూస్, మా పెదనాన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చని నేను వెళ్ళదలుచుకోలేదు. చెప్పిన జూన్ 10న రెన్యువల్ ఆర్డర్ వచ్చింది. అప్పటి నుంచి ఆ రోజు కాలేజీకి వచ్చాను. కాలేజీకి వచ్చిన తర్వాత జాయిన్ చేసుకోమని అడిగితే మామూలుగా రెన్యువల్ ఆర్డర్ రావాలి, అప్పుడు జాయిన్ చేసుకోవాలని చెప్పారు. 13వ తేదీ రెన్యువల్ ఆర్డర్ వచ్చింది. అప్పుడు మళ్ళీ సాటర్డే సండే సెలవు కాబట్టి 10వ తేదీ వచ్చాను. అప్పుడు జాయిన్ చేసుకుని అడిగితే నేను జాయిన్ చేసుకోను, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో అని అన్నారు. రెన్యువల్ ఆర్డర్ వచ్చిన తర్వాత జాయిన్ చేసుకుని వెళితే ప్రిన్సిపల్ మేడం మీరు కొండాపురం వెళ్ళండి, మా హస్బెండ్ ఇక్కడికి వస్తారు, అంతవరకు నేను జాయిన్ చేసుకుని మిమ్మల్ని నాకు పై అధికారులు స్పందించి నాకు న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.